బంగారీ అండాళ్ళు నేనేనే. ఏంటి ఈ టైంలో వచ్చావు? అదేంటమ్మా, పోలీసుని తప్పించుకొని ఎంతో కష్టపడి వస్తే ఈ టైంలో వచ్చావని అడుగుతావేంటి? తలుపు తీ. అవును, బిత్తర చూపులు చూస్తున్నావేంటే? కొంపదీసి లోపల ఎవరన్నా సెట్ చేసావా? ఇంతమంది సెట్ చేసావేంటే? వీళ్ళు సెట్ చేయడానికి వచ్చింది నన్ను కాదు, నిన్ను. నేను ఐస్ వాటర్ తాగుతానని తెలుసు కదరా నీకు? ఫ్రిడ్జ్ ఖాళీగా లేదు సార్. ఎన్ని రోజులైంది? 6 రోజులైంది. ఐస్ వాటర్ తాగకుండా ఉండడం ఇంకా నా వల్ల కాదు. ఫ్రిడ్జ్ లోపల ఉన్నది బయటపడేయండి. ఓకే సార్. నమస్కారం పెట్టు. వింటర్ సీజన్, రైనీ సీజన్, సమ్మర్ సీజన్. చాలా ఫ్రెష్ గా ఉన్నాడు. ఇంకో 2 రోజులు లోపల ఉంచమంటారు సార్? నువ్వు ఎక్కడ ఉంటావా? జైల్లో ఉంటావా? జైల్లో ఉంటా. నా జీవితం మొత్తం అక్కడ గడిపేస్తా. చెప్పింది చేస్తే జైల్లో మన వాళ్ళు ఉన్నారు, నిన్ను బాగా చూసుకుంటారు. చాలా థ్యాంక్స్ సార్, మీరు నాకు దేవుడు. మిమ్మల్ని నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా సార్. నేను జైలు నుంచి చచ్చినా పారిపోను. అక్కడ ఉన్న వాళ్ళు కూడా చెబుతాగా ఎవ్వరు పారిపోవద్దని. పోలీ సార్ ఏం చేయాలో వీడికి చెప్పు. చెప్పింది గుర్తుందిగా, వెళ్ళు. అక్క 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 ఒక్క 2 నిమిషాలు అక్క, కొంచెం కోఆపరేట్ చేయక రాక. నువ్వేమో రౌడివిరా? రేయ్, నువ్వు ఎట్లా ఆత్మహత్యలు చేసినవరా? అట్లా బెదర్ గన్ను తీసి గురిపెట్టు. ఐ లైక్ దిస్ పీస్. డ్రాయింగ్ టీచర్ కాల్చి పారేస్తాను. నేను ఎవ్వరికి భయపడను. నేను మామూలు వాడిని కాదు. అమ్మాయిని వదిలే. నువ్వు నా చెప్పడానికి పులి. అయినా సరే ఈ గజ ఒకసారి ఫిక్స్ అంటే ఫిక్స్. గజా, ఏంటి నీ డిమాండ్స్? ఏం కావాలి? ఆ క్వశ్చన్ కోసం ఇప్పుడు దాకా ఎడిటింగ్ చేస్తున్నాను. నాకు ఒక మైక్ కావాలి. మైక్? మైక్ ఇవ్వరా. గజా, మైక్ పంపించేశాను కదా, ఆ అమ్మాయిని వదిలిపెట్టాయి. నాకు కావాల్సింది మైక్ కాదు, న్యాయంగా ఉండే ట్రాఫిక్ పోలీసు. వాసు 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 కాదు, దాసు అంట. దాసు. ఆ దాసు ఎవరో తీసుకురండి. మీకు 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. రాకపోతే ఈ 6 హత్యల గజ 60 హత్యల గజ అయిపోతాడు. సార్, నువ్వే నా దాస్ అంటే? సార్, నీకో సాడ్ న్యూస్ అయ్యా. ఏంటి సార్? బట్ హ్యాపీగా తీసుకోవాలి. లోపల 6 హత్యల గజ ఉన్నాడు. 6 హత్యల గజ లోపల పెట్టుకొని మీరు అందరూ ఇక్కడ ఏం చేస్తారు సార్? అతను అడిగింది నిన్నేనయ్యా. నన్ను అడిగాడా? వెళ్ళు సార్, టోపీ జాగ్రత్త. 6 హత్యల గజ. బాబోయ్, ఏడిరా దాసు? వాడే దాసు. అర్థమైంది. నువ్వే నా దాసు, రాదాసు. నా పక్కన నుంచునే ధైర్యం నీ ఒక్కడికే ఉంది. నువ్వేంటి ఇక్కడ? గోల్డ్ ఏంట్రా గోల్డ్? నీ వల్ల నాకెంత గోల్డ్. నీలాంటి నిజాయితీ గల పోలీసులు నాకు ఇష్టం ఉండదు. ప్రజల కోసం నీ జీవితం త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి. అయ్యా గజా సార్, మీరు నా గురించి తప్పగా మీరు ఉంటారు. నాకంతా కరెక్ట్ గా చెప్పారు. దగ్గరే రావద్దు. నిన్ను ఫేస్ టు ఫేస్ చూడాలని రా. నేను జైలు నుంచి తప్పించుకొచ్చాను. రా, నన్ను నీ స్టైల్లో అరెస్ట్ చేసుకో. రా. అయ్యా గజా సార్, ముందు అమ్మాయిని వదిలేండి సార్. మరి ఈ ప్లేస్ నువ్వు వచ్చేస్తాను సార్. సైడ్ రా. దగ్గర రావద్దు. నా దగ్గర గన్ను ఉంది. చంపేస్తా నేను. ఏంటి కాలుతో తన్ని గన్ను కొడతావు నువ్వు? అమ్మో, ఇప్పుడు గాల్లో వచ్చి నేను తంతాను చూడు. కాలటం పెట్టి నన్ను పడగొడతావు నువ్వు. చక్కెర పెడితే ఇస్తాను చూడు. ఇప్పుడు నీకు టచ్. రక్తం. ఒరే దాసు, నువ్వు నన్ను ట్రాఫిక్ లో ఉన్నప్పుడే పట్టుకున్నావు. నీలాంటి వాడు క్రైమ్ లో ఉన్నాడంటే నాలాంటి క్రిమినల్స్ ఏం మిగలరా. అందుకే నువ్వు అసలు క్రైమ్ గా రాకూడదు. క్రైమ్ 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 క్రైమ్. గ్రేట్ జాబ్. అడ్డో సార్, దాన్ని ఇక్కడ తీసుకురారా. అట్లాగే సార్, తీసుకురా. ప్లీజ్. హాయ్.
ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా? నీ దారి అడ్డం వస్తే నాకు నరకం చూపించావే. ఇప్పుడు ఎవడు అడ్డం వస్తాడో చూస్తాను. ఈ ఉద్యోగం నాకు ఇంటికితో సమానమే. ఏ ప్రెస్ మీట్ లో నేను పత్రికలు పొగిడినయో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువు అంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే. ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకి పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్. చంపేతనే. నీకు బాగా కొవ్వొట్టయిందే. యు మీన్ కొలెస్ట్రాల్? తోలు తీసేతనే. నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే. మనసిచ్చిన నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గారి గెస్ట్ హౌస్ కి వెళ్ళిపోతావా? ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రివే. మీరిద్దరూ గెస్ట్ హౌస్ లో బోలే అంటుంటే బయట మేము కాపలా కాయాలా? కొట్టేయాలా నిన్ను? ఒరే అడ్డా సార్, దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో ఒడ్లోడ దించి మరీ కుమ్మించారా? అప్పుడు కాని కొమ్ము దిగదు. మీ ఇద్దరికి టైం బాలేదు. ఎవరు మొహం చూసారో ఏంటో. వద్దు, భయపడతారు. భయమా? మన పోలీసులకు భయమా? ఇదేంటి సార్ మరి చెప్పండి. అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తోంది? పోలీసుల్ని ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి వెరైటీగా? అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి? నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని. నాకు తెలుగు కూడా వచ్చు. తెలుగులో ఏడవండి. సైలెన్స్. సార్ షాక్ లో ఉన్నారు, డిస్టర్బ్ చేయకండి. మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. అదేంటి సార్ చచ్చిన వాళ్ళ కదండి మౌనం పాటించేది. ఏంటి అది మగోడా? ఎవర్రా నువ్వు? నా పేరు చైతన్య. ఆ మర్డర్ చేసింది నువ్వే కదా? కాదు సార్, మర్డర్ చేసింది నేను కాదు సార్. నాకన్నీ తెలుసు, కానీ నీ నోటితోనే చెప్పించాలని. చెప్పు, ఈ వేషం ఎందుకు వేసావరా? ఎందుకంటే వేరే మార్గం లేకపోయింది సార్. మర్డర్ చేసింది నేను కాదు సార్, గగన్. చా, నమ్మమంటావా? నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్. నిజమా? నిజం సార్. సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్. తప్పించుకుంటే? సార్ ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్. మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి. ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను. బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గెటప్లో కంటిన్యూ అవ్వు. చూడు, నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు. బట్ ఆ గగన్ గారిని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు. ఓకేనా? జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు? మూన్ హోటల్లో సార్. మూన్ హోటల్. థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. లేడీ కానిస్టేబుల్స్, కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను. కౌన్సిలర్ ని మూన్ హోటల్కి రమ్మన్నానని చెప్పండి. కానిస్టేబుల్స్ ఫాలో మీ. సార్ నా టోపీ ఎవరు తెస్తారా? నేనే సార్, తెస్తున్నాను సార్. రండి బామ్మ. ఇదేనా మీ ఇల్లు? నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నామమ్మా. సమయానికి వచ్చారు. మీరు వస్తారో రారో అనుకున్నాం. సడన్ గా లగ్గం పెట్టడం మూలాన మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా. అందుకని నేను ఒక్కదాన్నే వచ్చా. అమ్మో, నా మనవరాలు అసలే తెక్కలది. ఎటు పోద్దో తీసుకురామ్మా. అలాగే బామ్మ. మనవరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా. చాలా సంతోషం. మీరు రావడం వల్ల మా కోడలకే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా ఉంది. లోపలికి వెళ్దాం. సార్, ఈ స్పాట్ గా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్? వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటానికి. మీరు ఇంటెలిజెంట్. ఇదిగో, ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు. అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది. విషయం జాగ్రత్తగా రాబట్టు. ఓకేనా? ఓకే సార్. తీసుకో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.